ఇక మహారాజు ఏదైనా ఒక కోరిక కోరుకో అని చెప్పేసి అడుగుతారు కదా ఆస్తికుడిని. దాంతో ఆస్తికుడు ఏంటంటే ఇంకా ఈ హోమాగ్నిలో నుండి నిప్పులు అనేటివి తక్షకుడికి సమీపంగా చేరుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా తక్షకుడు హోమాగ్నిలో పడిపోయే ముందు ఇంకా ఆపు ఆపు అని చెప్పేసి 3 సార్లు చెప్తాడనమాట. దాంతో యాగాన్ని ఆపుతారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంకా అప్పుడు ఆయన కోరిక కోరుకుంటాడు, ఈ హోమాగ్నిలో పడే సర్పాలన్నింటినీ కూడా రక్షించాలి, కావున మీరు వెంటనే ఈ యాగాన్ని ఆపేయండి అని చెప్పేసి కోరిక కోరుకుంటాడు అనమాట. కానీ మహారాజు యాగం చేసేదే తక్షకుడిని చంపడానికి. కాబట్టి మహారాజు ఏం చెప్తాడంటే, బాలక ఇంకేదైనా కోరిక కోరుకోవయ్యా ఇది కాకుండా అని చెప్పేసి అడుగుతాడు. కానీ ఆయనకు మాత్రము తక్షకుడిని ఈ సర్పాలను రక్షించడమే ఆయనకు కావాలని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో దాని ద్వారా ఏంటి, మహారాజు అయితే అసంతృప్తికి గురవుతారు. అలానే అక్కడ కూర్చున్న ఋషులు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, మీరు అతను అడిగిన ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అని చెప్పేసి చెప్తారనమాట. దాంతో ఇంకా మహారాజు ఏమీ చేయలేక ఆస్తికుడు చెప్పిన విధంగానే ఆయన అనుసరించి అక్కడ హోమాగ్ని ఆపేసే సగం మధ్యలోనే అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఇంకా ఆయన గృహానికి. సో ఈ విధంగా ఏంటంటే ఆస్తికుడు అక్కడ ఉన్న సర్పాలన్నింటినీ కూడా రక్షిస్తాడనమాట. పురాణాల ప్రకారము మనం ఆస్తికుని కథ పఠించినట్లయితే పాముల నుండి భయం అనేది మనకు కలగదనమాట.